భాగ్యనగరం మూత మోగుతున్నదుల్లో ఇటు ట్రాఫిక్ జాము అటు ఆరన్ల సప్పుడు పొద్దటి పూట జరంత నయమే గాని మాపట్కెంచెల్లి రాత్రి 8 గంటల దాకా ఓ రేంజ్లు ఉంటుందట. హల్కగా చెప్పాలంటే ఉండవలసిన సప్పుడు కంటే డబ్బులు. హైదరాబాద్ త్రిబుల్ ఐటీ కాలేజ్ వాళ్ళు పట్నమంతా తిరిగి ఏడెక్కువ సప్పుడు ఉందో దొరకబట్టి రిపోర్టు పబ్లిక్ లకి ఇడిచిండ్రు. ఈ కొసకు గచ్చిబౌలి నుంచి ఆ కొసకు ఉప్పల్ దాకా అటు జీడిమెట్ల నుంచి ఇటు ఫలక్నామా దాకా మామూలుగా లేదట మోత. కంపెనీలకెళ్ళి కొంత బండ్లతోటి కొంత రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయినా మనోళ్ళు కుయ్య ఆరన్ కొట్టుడేనాయే. సిగ్నల్ వాడి ఆగినా చేతులు గులగుల పెడతానే ఉండే. మళ్ళా సోకుల కోసం డొగ్గు బండ్లకు ఎరైటీ గొట్టాలు పెట్టుకొని ఆరన్ కొడితే సప్పుడికే అదురుకుంటారు పక్కకున్నోళ్ళు. పోలీసులు దొరకబట్టి పొతం పెడుతున్నా ఆగుడనే ముచ్చటే లేదు. పెద్ద పెద్ద మిషన్లతోటి పనులు చేసే కాడ కంపెనీలకెళ్ళి వచ్చే సౌండ్ కొంత అయితే బిల్డింగ్లు కట్టే కాడ కొంత. ఆల్రెడీ సిటీలో గాలంతా ఖరాబ్ అయ్యింది. పచ్చదనం పలసగై కాలుష్యం పెరిగిందని ఎన్నో రిపోర్టులు వచ్చే. రోడ్ల మీదకి చిత్తం బండ్లు రావట్టే సిటీ చుట్టూరా గుట్టలు వలగొట్టి మొగుళ్ళు దాకే అపార్ట్మెంట్లు కట్టబట్టిరే. అటు ట్రాఫిక్ జాము ఇటు గాలి కాలుష్యము కొత్తగా సౌండ్ మోత. ఇట్లా అయినాక పట్నం ప్రశాంతంగా ఎట్లున్నట్టు చెప్పుండ్రి. ఇది కంట్రోల్ చేస్తానికి బరువులు మోయవలసిన అవసరం లేదు, సముద్రం ఈదవలసిన తిప్పలు లేదు. అక్కర్లేకున్నా హారన్ కొట్టకుట్టా శాతనైన కాడికి పచ్చదనం పెంచితే మన సిటీకి మనం చేసే గొప్ప సేవ అదే అవుతుంది. ఒక రోజు మొత్తం ప్లాస్టిక్ వాడొద్దని ఎవరన్నా మీకు కండిషన్ పెడితే ఎట్లుంటది? అస్సలు కుదరదని చెప్పేస్తారు పక్క. పొద్దుగాల పాల ప్యాకెట్, కూరగాయలకు అబ్రేక్ కాగితం, ఉప్పు పప్పుల డబ్బాలు, టిఫిన్ బాక్సులు ఇట్లా సగులం ప్లాస్టికేనాయే. బయటికి పోయి ఏదైనా దేవాలన్నా ఇంట్లో వాడేటి అయినా ఎక్కువ మటుకు గవ్వే ఉంటాయి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే మన జీవితం ప్లాస్టిక్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు గీ ముచ్చటెందుకు అంటారా? చూడుర్రి. చెరుకులకెళ్ళి రసం తీసి పిప్పి వాడేస్తారు, కానీ అండ్లకెళ్ళి అబ్రక్కాయిదాలు తీస్తే ఎట్లుంటది? ఎండుగడ్డితోటి తాళ్ళువేనుడు తెలుసు గాని తినే అంటలు తయారు చేస్తే సూపర్ కదా. పుట్టగొడుగులు కమ్మగా కూర వండుకుంటాం, కానీ కొబ్బరి బొండాలు పండ్ల రసాలు దాగే స్ట్రాల్ చేస్తే అద్దుర్స్ అంటారేమో. సేమ్ గసొంటి పనే నడుస్తుంది మద్రాస్ ఐఐటి కాలేజీలా. ప్లాస్టిక్ గాని ప్లాస్టిక్ తయారు చేయాలి, చెప్పున మట్టిలో కలిసిపోవాలి, వాతావరణం ఖరాబ్ కావద్దని ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే అంగట్ల ప్లాస్టిక్ లేకుండా కవర్లు, సంచులు, స్పూన్లు, అంటలు తయారు చేస్తుంటే వీళ్ళు కొత్త ఈకమతి చేస్తున్నారన్నట్టు. చిన్న నష్టమైతుందా మరి? అట్లా బయటికి పోయి ఏం కొనుక్కొచ్చినా సంచులు, డబ్బాలు ప్లాస్టికేనాయే. వాడినమా చెత్త కుప్పల పడేసినమా. కానీ ఏండ్ల కమానం భూమిలో కలిసిపోక గుట్టలు జమ అవుతుంటే అటు భూమి ఖరాబ్ ఇటు గాలి ఖరాబ్. మనకు తెలియకుండా కడుపులకు ప్లాస్టిక్ జోర్రి క్యాన్సర్ బీమార్లు కూడా రావట్టే. గందుకే కొత్త ఉపాయం చేస్తున్నారన్నట్టు. ఎక్కువ తక్కువ అబ్రక్కాయిదాలు వాడొద్దని ఏండ్ల కమానం ప్రచారం చేస్తున్నారు గాని తయారు చేసుడు మనం తెచ్చుడు ఆగుతలేదు. మీ ఇంట్లో పక్కా ఇయ్యాల్టిదే ద్వారా స్వామి వచ్చి ఇక్కడ వెలిసిండని దొరికిందట. ఆకాంచెల్లి హోలీ నాడు కాకుండా బ్రహ్మోత్సవాలు చేస్తుండ్రు ఉగాదికి. ఇక మర్నాడు ఇట్లా రంగులు చల్లుకుంటా స్వామి వారిని ఊరేగిస్తుండ్రు. చాలా కాకుంటే ఒక్క పారే 2 పండుగలు చేసుకునుడే. ఇప్పుడు ఇద్దరు కలిసి ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు ఒకళ్ళు నేను చెప్పిందే నడవాలంటే నడుస్తుందా? అయితే నువ్వే చేసుకో అంటాడు రెండో ఆయన. అట్లా కాకుండా ఇగో గిట్ల ముంగట్కి పోదాం, అట్లయితేనే ఇద్దరికి ఫాయిదా అవుతుందని కూర్చొని మాట్లాడుకొని ఎవరు ఏ కార్యం చేయాలనో నిర్ణయం చేసి ముంగట్కి పోతారు. ఇట్లుంటేనే ఏ లొల్లు ఉండదు. మొదలు మంచిగానే ఉన్నా అటెనక ఇద్దరికి పురి కలవకుంటే లొల్లి పుట్టుడేనాయే. గీ ముచ్చట సుతజ్జరంతా అటు ఇటుగా అట్లనే ఉన్నది. ట్రంప్ సార్ ఏదో చేస్తట్టే ఉన్నాడు పో. మాతోటి అణుఒప్పందం చేసుకుంటే మంచిది, లేకుంటే మీ సంగతి చూస్తామని ధమ్కి ఇచ్చిండు ఇరాన్ దేశానికి. అణుఒప్పందం అంటే ఇష్టం వచ్చినట్టు పెద్ద బాంబులు తయారు చేయం, ప్రయోగాలు చేయం, ఏరే దేశాల మీదకి ఇస్రమని అమెరికాకు కాగితం రాసిస్తుడు అన్నట్టు. కూకొని మాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ కొండలరావు కొమరా. ఖచ్చితంగా మీకోసం యూట్యూబ్లో కొండలరావు కొమర ఛానల్ ఇక్కడ ఉంది.
কে কল দিল রে? কে কল দিল রে? হ্যালো, দূর রং নাম্বার রাখেন। আমার ঝাড়ু কোথায় গেল? কই গেল রে? ঝাড়ু গেল কই? ঝাড়ু কই? কে কল দিল রে? With Google Works. With Google Works. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి రోజు రోజుకి నా ఫ్యామిలీ చూసిరా నా మ్యాజిక్. రావా నీకిన్ని మ్యాజిక్ వచ్చు? చూసిరా నా మ్యాజిక్. రావా చూసిరా నా మ్యాజిక్. రావా నీకిన్ని చూసిరా నా మ్యాజిక్. రావా నీకిన్ని మ్యాజిక్ చూసిరా నా మ్యాజిక్. రావా చూసిరా నా మ్యాజిక్. రావా నీకిన్ని మ్యాజిక్లు వచ్చు? గింత తెలివితేటలున్నాయి, నువ్వే లీడరు కాకపోయినావు. నేనా? నేనవుడెందుకు? లీడర్లంతా నా దోస్తులేనాయే. అగో అందరు నీ దోస్తులేనా? అవు, మోడీ నా దోస్తే, సోనియమ్మ నా దోస్తే, ట్రంప్, పుతిన్, లీకింగ్, షరీఫ్, కింగ్ జమాన్, ఈ దునియా మొత్తం నా దోస్తులే. ఇక నా బలగం ఎంతున్నదో చెప్పాలనా? ఆఫ్రికాలో అత్తుంటే మంగోలియాలో మామున్నాడు, చైనాలో చెల్లెళ్ళుంటే బర్మాలో బావలు ఉన్నారు, ఇక తమ్ముడు థాయిలాండ్ ఉంటే మరదలు మార్స్కట్లున్నది. నీ సాల్తీ ఇంతమంది వెళ్తే ఇప్పుడు నీ పెళ్ళెందుకాలే? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కట్టుకుంటే